ఏపీ హిస్టరీలో ఫస్ట్ యూనిట్లో మనకి శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండేనులు, తూర్పు చాళుక్యులు, తర్వాత తెలుగు చోడులు అని ఒకటి ఇచ్చాడు. ఆ తెలుగు చోడులోనే భాగంగా రేనాటి చోడులు, నెల్లూరు చోడులు, వెనులాటి రాజులు వీళ్ళందరూ వస్తారనమాట. వీళ్ళ గురించి బ్రీఫ్గా ఈ టాపిక్లో కవర్ చేసేద్దాం. ఇది అయిపోతే మనకి ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. ఈ యూనిట్ అయిపోగానే పీడిఎఫ్ పెట్టేస్తా. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ అది టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా రేనాటి చోడులకు వచ్చేస్తే వీళ్ళు యాక్చువల్లీ తూర్పు చాళుక్యుల కంటే ముందే వస్తారు, అంటే వాళ్ళ సేమ్ టైంలోనే వస్తారు. 6వ శతాబ్దం ఆ టైంలో వస్తారు. వీళ్ళు పల్లవులకి చాళుక్యులకి మధ్యన గొడవలు జరుగుతాయి కదా. మనకి నెల్లూరు ప్రకాశం డిస్టిక్లోనూ బోయలు అంటాం కదా. ఆ బోయలు వీళ్ళు నెక్స్ట్ ఆ బోయల జనరేషన్, బోయల వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఈ రేనాటి చోడులు అనమాట. వీళ్ళు పల్లవులకి చాళుక్యులకి మధ్య జరిగిన యుద్ధాల్లోన చాళుక్యులకి కొన్నిసార్లు, పల్లవులకి కొన్నిసార్లు సహాయంగా ఉన్నారనమాట. వీళ్ళ తర్వాత రేనాటి చోడులు, బాణులు, వైదంబులు కూడా వచ్చారు, అంటే వాళ్ళ నుంచే వచ్చారు అనమాట. ఈ బాణులు, వైదంబులు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. రేనాటి చోడుల తర్వాత బాణులు, వైదంబులు వస్తారు. తర్వాత ఈ రేనాడు అంటే కడప, కర్నూలు, చిత్తూరులోన 7,000 గ్రామాలు ఉంటాయి. ఆ 7,000 గ్రామాలకి వీళ్ళు రేనాడుగా పిలుచుకున్నారనమాట. ఇంకా చోళనాడి అంటారు అనమాట వీళ్ళ ప్రదేశాన్ని. చోళనాడి అంటే ఇదే రేనాడుని చోళనాడి అంటారు. వీళ్ళు చోళలు ఇక్కడే జన్మించారు, వీళ్ళ చోళ జన్మస్థలం ఇదే అన్నట్లు కూడా చెప్తారనమాట. కాకపోతే అది ఎంతవరకు నిజమో తెలియదు. కాకపోతే చోళనాడి అని అంటారు రేనాడిని. ఇక్కడ చోళలు కూడా పరిపాలిస్తారు అనమాట ఒక టైంలోన. ఇంకా వీళ్ళు కాశ్యప గోత్రస్తులు. కాశ్యప గోత్రం అనేది అంటే బ్రాహ్మణులకి ఇస్తారు కదా. అంటే వీళ్ళు ఆ బోయలు అని చెప్పాం కదా, నెల్లూరు ప్రకాశం డిస్టిక్లో ఉండే బోయలు, వాళ్ళని ఆ బ్రాహ్మణులు వచ్చి ఎడ్యుకేట్ చేయడం వల్ల ఇక్కడికి వస్తారనమాట. ఒక రాజుల్లాగా వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకొని ఉంటారు. అట్లా ఆటవికల నుంచి బ్రాహ్మణులుగా కన్వర్ట్ అయినప్పుడు వీళ్ళు కాశ్యప గోత్ర బ్రాహ్మణులుగా ఉంటారనమాట. కాశ్యప గోత్రాన్ని తెలుస్తారు. ఇది వన్ ఆఫ్ ద పెద్దది అనమాట, అంటే హై స్టేజ్లో ఉండే గోత్రం అనమాట కాశ్యపులు అంటే. అండ్ వీళ్ళు కరికాల చోళుని వంశస్థులను కూడా చెప్పుకున్నారు అనమాట. కరికాలులు వీళ్ళ వంశస్థుడే అన్నట్లు కూడా చెప్పుకున్నారు. ఇంకా వీళ్ళ శాసనాలు వచ్చేసి పుణ్యకుమార్ అనే ఆయన మాలేపాడులో వేసినాడు, దొమ్మెర అనే ఆయన నంద్యాలలో వేశారు. ఇంకా శ్రీకంఠ చోళుడు అనే ఆయన వేసిన శాసనం మద్రాస్ మ్యూజియంలో ఉందన్నమాట. ఇంకా వీళ్ళు చాలా శిలాశాసనాలు వేశారు. అవన్నీ అంత ప్రామాణికంగా లేవు, కాకపోతే అవన్నీ తెలుగు భాష పరిణామం గురించి చూపిస్తాయి అనమాట. శిలాశాసనాలన్నీ ఎవరు పడితే వాళ్ళు వేయించారు, అంటే వీళ్ళే రేనాటి చోడులే వేయించారు. కాకపోతే ఎవరు వేయించారు, ఏ టైంలో వేయించారనే క్లారిటీ లేదు. కాకపోతే దానిలో తెలుగు భాష దాంట్లో పరిణామం చెందిందనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలుగు భాషని వీళ్ళే ఫస్ట్ శాసనాల్లో ఉపయోగించారు. కల్లుమెల్ల శాసనం అని మొట్టమొదటి తెలుగు శాసనము. దీన్ని ధనుంజయ అనే ఆయన వేయించాడు అనమాట. ఇంకా కరికాలుడు, వీళ్ళ కథ ప్రకారం కరికాల చోళుడు ఉంటాడు కదా, ఆయన కడప అడవులు ఉంటాయి కదా, కడపలో అడవుల్ని దాన్ని బాగు చేయించి పంట పొలాలుగా మార్చాడు. ఆ పంట పొలాలు మార్చిన దాన్ని పొత్తపి నగరంగా ఉంటాడు, అదే పొత్తపినాడు అయింది. ఆ పొత్తపినాడే రేనాడుగా అయిపోయింది. ఇంకా రేనాడు, పాకనాడు ఇవన్నీ కలుపుకొని, అంటే ఈ రేనాడు వాళ్ళ నా కొడుకు ఉంటాడు కదా, కరికాల కొడుకులు ఆయన దానవర్మ అని ఆయన నెల్లూరుని పాకనాడు అంటారు. ఆ నెల్లూరుని కూడా ఆక్రమించి మొత్తం రేనాడులో కలుపుకొని పరిపాలించారనమాట. వీళ్ళనే రేనాడు చోళులు అంటారు. ఇంకా వీళ్ళ మూల పురుషుడు వచ్చేసి నందివర్మ. ఈయన 500 సంవత్సరంలో ఉన్నాడు. ఇంకా ఈయనకి సింహ విష్ణు, సుందరానంద, ధనుంజయ అనే కొడుకులు ఉన్నారనమాట. శాసనాల్లోన ఎరిగల్ ముత్తరాజు, ఎరిగల్ దొగరాజు అనే పేర్లు ఎక్కువ వినిపించాయి. ఎరిగల్ అంటే నిడుగల్లుకి నామరూపం అనమాట. ఇంకా తిప్పులూరు శాసనంలోన పుణ్యకుమారి అయిన ఆయన చీర్పులిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడని చెప్తారు. ఇక్కడ ఉన్నాడు నందివర్మ కొడుకులు, ఈయన సుందరానంద, ధనంజయ వర్మ. వీళ్ళిద్దరూ 2 శాఖలుగా విడిపోతారు అనమాట. 2 శాఖలుగా విడిపోయి వేరే వేరే రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు. ఈయన ధనంజయ కొడుకు వచ్చేసి మనోడు వచ్చేసి పుణ్యకుమార. ఈయన చీర్పులి అనే శాఖ, అది చీర్పులి అనే దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. ఈయనదే ప్రధాన శాఖ అని చెప్తారు. ఇంకా నందివర్మ మనోడు వచ్చేసి మహేంద్ర విక్రమవర్మ. ఈయనకి ముదిత శిలాక్షర, నవరామ, చోళ మహారాజా అనే బిరుదులు ఉన్నాయి. చోళ మహారాజా అనే బిరుదు ఉండడం వల్ల వీళ్ళు చోళులకు కూడా సామంతులు, అంటే చోళులు నెక్స్ట్ జనరేషన్ అన్నట్లు చెప్పుకుంటారు అనమాట. కానీ వీళ్ళు పల్లవులకి సామంతులుగా ఉన్నారు. ఈ పల్లవులకు పాండ్యుల పైన, చేరుల పైన దాడి చేస్తారనమాట. ఆ దాడిలోన వీళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళకి. ఇంకా తర్వాత వీళ్ళు మ్యాక్సిమం స్వతంత్రులుగానే ఉన్నారనమాట. అందుకే చోళ మహారాజు అనే బిరుదు పెట్టుకున్నారనమాట, అంటే మేమే మహారాజులు అన్నట్ల. ఇంకా ఈయన మహేంద్ర విక్రమరావు కొడుకు వచ్చేసి పుణ్యకుమార 625 నుంచి 650 వరకు పరిపాలిస్తాడనమాట. ఈయన సుప్రసిద్ధుడు, అంటే రేనాటి చోళుల్లో ఈయన గొప్పవాడు అనమాట. ఈయన సర్వస్వతంత్రంగా, అంటే ఎవరి కింద లేకున్నట్ల పరిపాలన చేశాడు. తర్వాత ఈయనకి సోర్ముఖరామ, పురుష శార్దుల, ఉత్తమోత్తమ అనే బిరుదులు ఉన్నాయి. ఇంకా ఈయన కొడుకు వచ్చేసి పృథ్వీవల్లభ వాళ్ళ అమ్మగారు వసంతపురి, అంటే పుణ్యకుమార
కూతురు అనమాట, పృథ్వీవల్లభుడికి భార్య అనమాట. పుణ్యకుమార కొడుకు పృథ్వీవల్లభ, పృథ్వీవల్లభ పిల్లం వసంతపూరి. ఈయన కొడుకులు వచ్చేసి సత్యజిత్. సత్యజిత్కి చోళ మహారాజాధిరాజ అనే బిరుదు ఉంది. ఈయన రేనాడుతో పాటు సిద్ధరాష్ట్రం అనేదాన్ని 1000 గ్రామాలు ఉన్నదాన్ని సిద్ధిరాష్ట్రం అనేదాన్ని కూడా పరిపాలించాడు అనమాట. సత్యజిత్ తర్వాత ఇంకా సత్యజిత్ లాస్ట్ వాడు. ఈయన తర్వాత వీళ్ళ పరిపాలన క్షీణించింది. మనకి బాణులకి అపోజిట్గా ఉంటారు కదా నోలంబులు, వాళ్ళ చేతుల్లో వీళ్ళు ఓడిపోయారు అనమాట. ఎలచోళ మహారాజు అనమాట. సత్యజిత్ తర్వాత కొంతమంది వస్తారు కదా చిన్న చిన్న రాజులు, వాళ్ళలో లాస్ట్ వాడు ఎలచోళ మహారాజు అనేవాడు లాస్ట్. ఈయన నోలంబుల చేతిలో ఓడిపోతాడు. ఇంకా వలస వెళ్ళిపోయి చాళుక్య రాజ్యం ఉంటుంది ఇప్పుడు తూర్పు తీరంలోనే. అక్కడ మనకి కొణిదెన చోళులు, నెల్లూరు చోళులు, కందుకూరు చోళులు అన్నట్లు అక్కడ స్థిరపడ్డారు అనమాట. ఇది రేనాడు చోళులు. రేనాడు చోళుల టైంలో తర్వాత మనకి అదే టైంలోన అక్కడ తూర్పు చాళుక్యులు వస్తారు కదా. తూర్పు చాళుక్యుల్లో మనకి లాస్ట్ రాజు వచ్చేసి కులోత్తుంగ రాజేంద్ర చోళ కదా. ఈయన చోళ రాజ్యంలో ఉంటూ చాళుక్య రాజ్యంలో వాళ్ళ 7వ విజయాదిత్యుడు వీళ్ళ బాబాయ్తో కలిసి రాజ్యం చేస్తుంటాడు కదా. వాళ్ళ బాబాయ్ చనిపోయిన తర్వాత చాళుక్య చాళు రాజ్యాలు 1076లోన వీళ్ళ వశం అయిపోతాయి. ఇంకా 1076లో మొత్తం కులోత్తుంగ రాజేంద్ర చోళుడే ఉంటాడు. ఈయన ఆల్మోస్ట్ 1200 కాకతీయులు వచ్చేంత వరకు, కాకతీయులు గణపతి దేవుడు వచ్చేంత వరకు వీళ్ళ పరిపాలన ఉంటుంది. అంటే రాజేంద్ర చోళ వాళ్ళ కొడుకులు పరిపాలన ఉంటుంది అనమాట. వీళ్ళకి సామంతలుగా తెలుగు చోళులు, దుర్జయులు, హైహయ వంశులు ఉంటారనమాట. ఈయనకే కులోత్తుంగ రాజేంద్ర చోళుకి 4 కొడుకులు ఉంటారు. ఈయన కులోత్తుంగ చోళుడు చోళపురంలో ఉంటాడు కదా, అంటే తమిళనాడులో ఉంటాడు కదా. ఇక్కడ మనకి వేంగి ప్రాంతంలోనే పరిపాలన చేయడానికి ఒక రాజప్రతినిధిలాగా ఒక కొడుకుని పెడతాడు. ఆ కొడుకుకి కళింగ నుంచి దండయాత్రలు వస్తే వాళ్ళని ఎదుర్కోవడానికి వీళ్ళు వెల్లనాటి రాజులు సహాయపడతారు అనమాట. ఒక కొడుకు చనిపోతాడు, 4 కొడుకులు ఉంటారు. ఒక కొడుకు చనిపోతాడు, ఇంకొక కొడుకుకి సామంతులుగా ఉంటారు వీళ్ళలోన కులంగొత్త చోళునికి విశ్వాసపాత్రలో ఉంటారు అన్నమాట. వెల్లనాటి రాజులు సహాయంగా ఉంటారు వీళ్ళకి రాజ్యం చేయడానికి కానీ ఏదైనా యుద్ధంలో చేయడానికి కానీ సహాయంగా ఉంటారు. ఈయన కొడుకులకి సహాయంగా ఉంటారు. వీళ్ళనే వెల్లనాడు రాజులు అంటారు. వెల్లనాడు అనేది 6000 నాడు అనేది అని పేరు అనమాట. గుంటూరు జిల్లాలో 6000 నాడు అనేది. ఇంకా తెలుగు చోళులకి వీళ్ళకి సంబంధం లేదు. ఈ రేనాటి చోళులు, కొణిదెన చోళులు, నెల్లూరు చోళులు వీళ్ళు వస్తారు కదా, వీళ్ళకి ఈ వెల్లనాడు చోళులు అనే వాళ్ళకి సంబంధం లేదు. మరి వీళ్ళని చోళులు అని ఎందుకు అంటారంటే ఇక్కడ మనకి కులంగొత్త రాజేంద్ర చోళ ఉన్నాడు కదా, ఈయన పేరు మీదుగా వీళ్ళు చోడ అనే బిరుదు ధరించారు. చోడ అనేది వీళ్ళ పేరుగా పెట్టుకున్నారు అన్నమాట లాస్ట్లో. అంతే తప్ప ఈ రేనాడు చోళులకి వీళ్ళకి సంబంధం లేదు. రేనాడు చోళులకి మనకి కొణిదెన చోళులు, నెల్లూరు చోళులు వస్తారు, వీళ్ళకి సంబంధం, కానీ ఈ వెల్లనాడు చోళులు వాళ్ళకి సంబంధం లేదు. సో కులంగొత్త చోడ నుంచి వీళ్ళకు పేరు వచ్చిందనమాట. ఆయన అభిమానం మీద ఆ పేరు పెట్టుకున్నారు. ఇంకా తూర్పు చాళుక్యులకి వీళ్ళు మంత్రులుగా, సేనాధిపతులుగా ఉన్నారు. వీళ్ళలోన ఎరియా అనే ఆయన ఉన్నాడు. అంటే ఈ వెల్లనాటి రాజుల్లో ఎరియా అనే ఆయన చాళుక్య భీమునికి అనుచరుడు అనమాట. వీళ్ళ తర్వాత రాజరాజ నరేంద్రుని వరకు సైన్యాధిపతిగా, మంత్రులుగా పనిచేశారనమాట. ఇంకా గొంకరాజు అనే ఆయన మూల పురుషుడు అనమాట ఈ వెల్లనాటి రాజులకి. ఈయన కుమారరాజు ప్రతినిధి, అంటే ఇప్పుడు కులంగొత్త చోళులు ఉన్నాడు కదా, ఆయన కుమారులు ఉంటారు కదా, ఆయన కుమారులు వేంగిని పరిపాలించేటప్పుడు ఆయనకి సైన్యాధిపతిగా ఉంటాడు అనమాట. సో కుమారరాజ ప్రతినిధి అనమాట. ద్రాక్షారామ శాసనం ఉంది దీనికి. అందులో ఏమందంటే వేంగి రాజులకి సామంతుల రాజులుగా ఇప్పుడు వేంగి రాజులు ఉంటారు, అంటే ఈయన కులంగొత్త కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఒక రాజప్రతినిధిగా ఉంటారు. వాళ్ళ కింద సామంత రాజులు ఉంటారు. ఆ సామంతులంతా కలిసి ఈ రాజపుత్రునికి మేము విధేయులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించాడు అనమాట. అది ద్రాక్షారామ శాసనంలో ఉంది. ఈయన వచ్చేసి గుండ్లకమ్మ నది నుంచి కర్నూలు జిల్లాలో త్రిపురాంతకం వరకు ఉండే ఏరియాని సామంతునిగా పరిపాలించారు అనమాట. ఈయన శాసనాలు 1108 వరకు దొరికాయి. ఇంకా నెక్స్ట్ చోడరాజు. గొంగరాజు కొడుకు వచ్చేసి మనకి చోడరాజు. గొంగరాజు కొడుకు వచ్చేసి చోడరాజు. ఈయనకి చోడరాజు ఎందుకు పెట్టినా అంటే కులంగొత్తడు ఉంటాడు కదా, ఆయన వంశం పేరు మీద చోడరాజు అని పెట్టాడు. కాకపోతే తర్వాత కులోత్తుంగుడు వచ్చేసి ఈయన వాళ్ళ కొడుకుకి బాగా సహాయం చేయడంతో ఈయనకే ఆయన పేరు పెట్టేస్తాడు అనమాట. కులంగొత్త చోళుడు అన్నట్లు పేరు పెట్టి ఈ వెల్లనాడు మొత్తాన్ని మీరే అంటే స్వతంత్రంగా పరిపాలించుకోండి అని వెల్లనాడు ఇచ్చేస్తాడు అనమాట. తర్వాత ఆ రాకుమారి 4 కొడుకులు ఉన్నారు కదా కులంగొత్త చోళునికి, ఆ 4 గొడవలు పడుతుండడం వల్ల పశ్చిమ చాళుక్యులు బాగా ఫామ్లోకి వస్తారు. ఈ తూర్పు చాళుక్యుల్ని ఓడిస్తారు. తర్వాత వీళ్ళకి ఇచ్చిన వెల్లనాడును కూడా దాడి చేస్తారు. పశ్చిమ చాళుక్యులకి, తూర్పు చాళుక్యులకి ఆ టైంలో పడదనమాట. సో వీళ్ళు పశ్చిమ చాళుక్యులకి సామంతులు అయిపోతారు. 1132లోన మన్నేరు యుద్ధం జరుగుతుంది. ఆ మన్నేరు యుద్ధంలోన ఆ యుద్ధానికంటే ముందు గొంకరాజు మరణిస్తాడు. ఆ గొంకరాజు మరణించిన తర్వాత చోడరాజు రెండో కొడుకు వస్తాడు. ఆయన ఈ వంశానికి గొప్పవాడు అనమాట. ఇంకా రెండో గొంకరాజు వచ్చేసి
1132 నుంచి 1161 వరకు పరిపాలిస్తాడు. ఈయన వీటిలో గొప్పవాడు అనమాట. ఈయన పశ్చిమ చాళుక్యుల నుంచి వేంగి నుండి పంపించిన ఈయన బాధ్యత ఏమంటే అంటే ఈయన ముందు ఏకైక లక్ష్యం ఏమంటే ఇప్పుడు పశ్చిమ చాళుక్యులు తూర్పు చాళుక్యులను ఓడించి వేంగిని ఆక్రమించారు కదా, వాళ్ళని అక్కడి నుంచి పారదోడమే ఈయన మెయిన్ ఏమన్నట్లు చెప్పారు. ఇంకా మున్నేరు యుద్ధం తర్వాత ఈయన గోవింద దండనాయకుడు అని మంత్రి ఉంటాడు. ఈ మంత్రి వచ్చేసి తూర్పు చాళుక్యుల వాళ్ళకి రెండవ కులోత్తుంగుడు అంటే మనకి ఈ కులోత్తుంగ వల్ల మనవడు అనమాట. వాళ్ళకి గోదావరి యుద్ధం జరుగుతుంది. ఆ గోదావరి యుద్ధంలో పశ్చిమ చాళుక్యులు ఓడిపోతారు. అందులో ఈ రెండవ గొంకరాజు చాలా హెల్ప్ చేస్తాడనమాట. సో రెండవ గొంకకి మహేంద్రగిరి నుంచి శ్రీశైలం వరకు అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం రాజ్యాన్ని ఈయన పేరు మీరే రాజ్యం చేయండి అన్నట్లు వాళ్ళు చోళపురానికి వెళ్ళిపోతారు అనమాట. చోళులు వచ్చేసి ఈయనకి మొత్తం ఇచ్చేయడం వల్ల సామంతులు ఉంటారు కదా, వెళ్ళినట్టు రాజులయ్యే సామంతులు ఉంటారు కదా, వాళ్ళకి ఈర్చగలుగుతుంది అనమాట వీళ్ళ మీద. సో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. అట్లా తిరుగుబాటు చేసిన వాళ్ళు లో కొంతమంది కొనిదేని చోడులు కూడా ఉన్నారన్నమాట. వీళ్ళు వచ్చేసి రేనాటి చోడుల శాఖ అనమాట. వీళ్ళు కన్నర చోడ కామచోడ అనే వాళ్ళు ముఖ్యులు అనమాట, ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళు. ఇంకా కామచోడ కొడుకు వచ్చేసి త్రిభువన మల్ల ఈయన గొంకరాజు ఉంటాడు కదా ఫస్ట్, ఈ రెండవ గొంకరాజు ఈయనకి సమకాలికుడు అనమాట. ఇంకా కమ్మనాడు కర్నూలు తూర్పు ప్రాంతాన్ని పరిపాలించారు. కమ్మనాడు అంటే మనకు గుంటూరు డిస్టిక్ మధ్య, తర్వాత కర్నూలులో తూర్పు ప్రాంతం ఇప్పుడు నంద్యాల ఆ సైడ్ మొత్తం పరిపాలించారు అనమాట. ఇంకా మల్లచోడ అనే ఆయనకి గొంకరాజుకి కలిసి ఈ కొనిదన చోడులని దాన్ని ఏమంటారు మల్లెచోడ గొంకయ్య, ఈయన వీళ్ళలోన కొనిదన చోడులో మల్లెచోడు తర్వాత గొంకయ్య, ఇక్కడున్న గొంకయ్య ఇద్దరు కలిసి కొనిదనలోన శ్రీ వల్లీశ్వర మహాదేవునికి అంటే మహాదేవుడు అంటే మనకి కుమారస్వామి వస్తాడు కదా, కుమారస్వామి ఆలయానికి దానం చేసినట్లు చెప్పారు. ఈయన కొడుకులు నన్ని చోడ ఉంటాడు, కన్నర దేవ ఉంటాడు. వీళ్ళని వెల్నాటి చోడుల్ని ధిక్కరించారు అనమాట. సో వీళ్ళు వాళ్ళ నాన్నల అంటే కొనిదన చోడులు వెల్నాటి చోడులకి సామంతులుగా ఉంటారు. ఇక్కడ వరకు బాగుంటుంది, మల్లచోడ వరకు బాగుంటుంది, గొంకరాజుకి హెల్ప్ఫుల్గా ఉంటారు. ఈ మల్లచోడ కొడుకులు ఉన్నారు చూడు, నన్ని చోడ కన్నర దేవ చోడ అని వీళ్ళిద్దరూ ధిక్కరిస్తారు అనమాట, వాళ్ళకి ఎదురు తిరుగుతారు. సో కంచెరువుల కోటలో ఓడిపోతారు, వాళ్ళు మళ్ళీ సామంతులుగా చెప్తారు. వీళ్ళ నెక్స్ట్ షాక్ వచ్చేసి నెల్లూరు చోళులు. కమ్మనాడు తర్వాత వీళ్ళు ఎవరు వెల్నాటి చోళులు వచ్చేసి కమ్మనాడు తర్వాత నెల్లూరు మీద పడతారు అనమాట. ఇక్కడ కర్నూలు అయిపోయింది, నెల్లూరు మీద యుద్ధం చేసినకి వస్తారు. నెల్లూరులో కూడా చోళులు ఉంటారు కదా, వాళ్ళ మీదకి వస్తారు. ఈ నెల్లూరు చోడులో నల్ల సిద్ధిరాజు అనే ఆయన ఒక్కడు మాత్రం ఫేమస్ అనమాట. ఈయన కంఠభూపతి రాచూరి దేవరాజు అనే సైన్యాధిపతులు. వీళ్ళు వెల్నాటి రాజులు ఉంటారు కదా, ఇప్పుడు రెండవ గొంకరాజుకి సైన్యాధిపతులు అనమాట. వీళ్ళు నల్ల సిద్ధిరాజుని ఓడించి గెలుస్తారు. నెల్లూరుని కూడా వెల్నాటి రాజ్యంలో చేర్చుకుంటారు అనమాట. తర్వాత పల్నాటి హైహోలు వచ్చేసి వీళ్ళు గురిజాల రాజధానిగా పరిపాలిస్తారు. గురిజాలు కూడా గుంటూరు డిస్టిక్లో కృష్ణా గుంటూరు మధ్యలో ఉంది కదా దానికి. వీళ్ళు పశ్చిమ చాళుక్యులు పరాజయం తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ ఓడిస్తారు కదా రెండవ గొంకరాజు టైంలోన మనకి గోదావరి యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వీళ్ళు అనుగురాజు అనే ఆయన ఇక్కడ ఉంటాడనమాట. ఎవరికి వెల్నాటి చోడులకి మన తూర్పు చాళుక్యులకి ఒక ప్రతినిధిలాగా అనుగురాజు ఉంటాడు. ఈ అనుగరాజుకి రెండవ గొంకరాజు ఉంటాడు కదా, ఈ రెండవ గొంకరాజు కూతుర్ని ఈ అనుగరాజుకి పెళ్లి చేస్తారన్నమాట. వాళ్ళకి నలగాముడు అనే కొడుకు పుడతాడు. ఈయన గురిజాలకి ఒక మండలాధీశుడు అంటారు కదా, ఆ గురిజాల మండలాన్ని ఈయన పరిపాలిస్తాడు అనమాట. ఇంకా గొంకరాజు ఈ అనుగరాజు మీద అంత నమ్మకం లేకపోవడంతో దొడ్డనాయుడు అనే ఆయన్ని అక్కడ పెడతాడు. ఆ దొడ్డనాయుని కొడుకే మనకి బ్రహ్మనాయుడు అని అంటారు కదా, ఆ బ్రహ్మనాయుడు అనమాట. ఇంకా ఈ అనుగరాజుకి ఈ రెండవ గొంకరాజు కూతురు మైలమ్మతో కాకుండా వేరే భార్యలు కూడా ఉంటారు. ఆ వేరే భార్యలకి అనుగరాజుకి పుట్టినవాడే మలిదేవుడు. ఈ మలిదేవుడు బ్రహ్మనాయుడు కలిసి నలగాముని మీద యుద్ధాన్ని చేస్తారు. నలగామునికి తోడుగా నాగమ్మ ఉంటుంది, ఈయన మంత్రి. సో వీళ్ళందరికీ కలిసి కారెంపూడిలోన పల్నాటి యుద్ధం జరుగుతుంది. ఆ పల్నాటి యుద్ధంలో నలగాముడు గెలుస్తాడు. ఇది చరిత్రపరంగా ఈ సీన్ మొత్తం లేదు, కాకపోతే శ్రీనాథుడు రచించిన పల్నాటి యుద్ధంలో ఇదంతా చెప్పారు అనమాట. ఈ పల్నాటి చోడులు తర్వాత ఈ పల్నాటి వాళ్ళు కూడా వెల్నాటి రాజుల్లోన కలిసిపోతారు. తర్వాత మూడో గొంకరాజు వస్తాడు. ఈ మూడో గొంకరాజు వచ్చేసి పెద్ద ఫేమస్ ఏం కాదు. ఈయన కొడుకు వచ్చేసి పృథ్వీశ్వరుడు. ఈయన 1180 నుంచి 1207 వరకు పరిపాలిస్తాడు. వెల్నాటి చోడుల్లో చివరి రాజులు. ఈయన కొడుకులు కూడా చాలా కాలం ప్రయత్నిస్తారు, కానీ వీళ్ళని వెల్నాటి చోడుల్ని నెల్లూరు చోడులు ఓడిస్తారు అన్నమాట. తర్వాత మనకి నెల్లూరు చోడులు వస్తారు.
నెల్లూరు చోడులకి ప్రత్యర్థులుగా ఉంటారన్నమాట. నెల్లూరు, కడప, చిత్తూరు, చెంగల్పట్టు ఈ గ్రామాన్ని వీటన్నిటిని నెల్లూరు చోడులు పరిపాలిస్తుంటారు అన్నమాట. వీళ్ళు కూడా మేము కరికాలం సంతతి అని చెప్పుకున్నారు. ఎందుకంటే రేనాడు చోడులు కరికాలం సంతతి కదా, వీళ్ళు రేనాడు చోడుల నుంచే నెల్లూరు చోడులు వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా కరికాలం సంతతి అని చెప్పుకున్నారు అనమాట. ఇంకా మధురాంతక పొత్తవి అనే ఆయన వీళ్ళకి మూల పురుషుడు అని చెప్పుకున్నారు. వీళ్ళు పశ్చిమ చాళుక్యులకి, చోళ చాళుక్యులకి, కాకతీయులకి సామంతులుగా ఉన్నారు. వీళ్ళ మధ్య జరిగిన యుద్ధాల్లో వీళ్ళు ప్రముఖ పాత్ర పోషించారు అనమాట. కానీ వీళ్ళలోనే అంత గొప్ప రాజులు అయితే ఎవరు లేరు. చోడ తిక్కన ఉంటాడు, ఆయన మనకి తిక్కన తెలుసు కదా, కవిత్రయంలో రెండవ వాడు. ఆ తిక్కనికి సమకాలికుడు అనమాట. అంటే వీళ్ళిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళ ఫ్యామిలీలు కూడా కలిసి ఉంటాయి. ఈయన తిక్కన సోమయాజి వచ్చేసి నిర్వచనోత్తర రామాయణం రాస్తాడు. ఆ నిర్వచనోత్తర రామాయణంలో చోడ తిక్కన గురించి ఉంటుంది అనమాట. ఇంకా మనం సిద్ధి వస్తాడు. మనం సిద్ధి చోడ తిక్కన కొడుకు. ఈయన రాజ్యం కోల్పోతాడు. అంటే వేరే వాళ్ళు దండయాత్రలు, ఇప్పుడు మనకి వెల్నాటి రాజులు వీళ్ళందరూ దండయాత్రలు చేసే టైంలోన ఈయన గణపతి దేవుడిని అడుగుతాడు అనమాట. గణపతి దేవుడు వచ్చి, గణపతి దేవుడు అంటే తెలుసు కదా, కాకతీయుల్లో రుద్రమదేవి వాళ్ళ నాన్న. ఆయన టైంలోన ఈయన మనవ సిద్ధి ఆయన హెల్ప్ అడిగి మళ్ళీ రాజ్యాన్ని తిరిగి తీసుకుంటాడంట. సో మనవ సిద్ధికి కాటమరాజు అనే ఆయన ఒకడు ఉంటాడు. ఆయనతోనే యుద్ధం జరుగుతుంది. దాన్ని పుల్లరి యుద్ధం అంటారు. ఈ యుద్ధంలోనే మనవ సిద్ధి కొడుకు ఖడ్గతిక్కన అనే ఆయన ఉంటాడు. ఆయన చనిపోతాడు అనమాట. చనిపోయి మనమ సిద్ధికి విజయం సాధిస్తాడు. ఈ కథనే కాటమరాజు కథగా చాలా పాపులర్ అనమాట. ఇంకా మనమ సిద్ధి రెండో కొడుకు వచ్చేసి రెండో తిక్కన. ఈయన పాండ్యులకి ఈయనకి పాండ్యులు సామంతులు ఉంటారు. పాండ్య రాజులకి సామంతులకి యుద్ధం జరుగుతుంది. చాలా యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు ఎక్కడ దాకా దారి తీస్తాయంటే రుద్రం దేవి తర్వాత వచ్చే ప్రతాపరుద్రుడు ఉంటాడు కదా, ప్రతాపరుద్రుడు మాలిక్ కపూర్తో యుద్ధం చేస్తాడు కదా, ఆ టైం వరకు ఇవి కొట్లాట్లు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కాకతీయుల టైంలో వస్తాయి. సో ఇక్కడ వరకు మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇది. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఈ చాప్టర్. మేబీ ఈ చాప్టర్ని స్కిప్ చేయడమే బెటర్ అనిపిస్తుంది. కాకపోతే ఇంపార్టెంట్ చూసుకోవడం బెటర్ కదా. ఇంకా వీళ్ళు యుగ విశేషాలు అంటే ఏం లేవు. తూర్పు చాళుక్యుల యుగ విశేషాలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. కాకపోతే కొంచెం సాహిత్యం అనేది పెరుగుతుంది. ఆ సాహిత్యం కూడా ఈ తిక్కన సోమయాజి ఉండడం వల్ల దొరుకుతుంది. ఇక్కడ నన్నెచోడుడు అనే ఒక ఆయన వస్తాడనమాట. ఆ నన్నెచోడుడు మామూలుగా నన్నయ్య కంటే ముందు నుంచే ఈ రేనాడు చోడుల్లో ఉన్నాడనే చిన్న కంట్రవర్సీ ఉంది. అది కాకపోతే మనకి ఆది కవి వచ్చేసి నన్నయ్య కవి అంటారు కదా. ఇదనమాట మనకి యుగ విశేషాలు అంటే సేమ్ తూర్పు చాళుక్యులకి కాకతీయులకి మధ్యన ఉంటారు కాబట్టి సమకాలికులు కాబట్టి అవే వీళ్ళ టైంలో కూడా జరుగుతాయి అన్నమాట. ఇక్కడికో మన ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.